అందుకే నేను అడిగేది, ఇక ఆయన గురించి తిట్టుతున్న తిట్లు అవి చూస్తే మాకే మంచిగా అనిపిస్తలేదు, గట్ల తిడుతున్నారు. ఆ తిట్లు అయితే మామూలు తిట్లు లేవు అవి. నేను ఎప్పుడు చూడలేదు, అట్లాంటి తిట్లు చూడలేదు, అట్లాంటి తిట్లు వినలేదు. భయం అవుతుంది ఆ తిట్లు చూస్తుంటే కూడా. అట్లాంటి తిట్లు పొరపాటున కాంగ్రెస్ వాళ్ళు అడిదికి ఓకుర్రెడ్డి, ముందే చెప్తున్నా. పోతే మాత్రం అక్కడ ఏం జరుగుతుందో మా బాధ్యతనైతే కాదు, ఎందుకంటే ప్రజలు విపరీతమైన కోపం మీద ఉన్నారు. మీరు పొరపాటున కూడా అడిదికి ఓకుండ్రి, పోతే మాత్రం ఏం జరిగినా మా బాధ్యత అయితే కాదు. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ వేలాది మంది కుటుంబాలను రోడ్డు మీద పాడేసి, లక్షలాది మంది నిరాశ్రయులను చేసి, పేద మధ్యతరగతి ప్రజలు అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న బిల్డింగ్లను ఇష్టం వచ్చినట్టు కూలగొడతా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం చూసుకుంటా ఊరుకోదు. ఖచ్చితంగా వారికి అండగా నిలబడతాం. నిన్న మా నాయకులు మాటిచ్చొచ్చారు. మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఇవాళ పొద్దున చెప్పారు, నేను చూసిన. చైతన్యపూర్ పోయి చెప్పిండు, బుల్డోజర్ అంటూ వస్తే దానికి అడ్డంగా నేనే నిలబడతా అని చెప్పిండు. తప్పకుండా మేము అందరం కూడా చెప్తా ఉన్నాం, బుల్డోజర్లు వస్తే వాటికి అండగా, తప్పకుండా వాటికి ఎదురుగా, వాటికి అడ్డుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం నాతో సహా మేము వచ్చి నిల్చుంటాం, అడ్డుకుంటామనే మాట కూడా నేను తప్పకుండా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇది మంచిది కాదు. మీరు చేయాలనుకుంటే ఓ పద్ధతి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ముందు అన్ని నెరవేర్చండి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. 6 గ్యారంటీలు అమలు చేయండి, రైతు రుణమాఫీ పూర్తి చేయి, 6 గ్యారంటీలు అమలు చేసి అందరి ఖాతాల్లో పైసలేయి. ఆ తర్వాత 1,50,000 కోట్లు నీ అయ్యే జాగిరా, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాననికే. ప్రజల సొమ్ము అది, నువ్వు ఉంటావు పోతావు రేపు. 1,50,000 కోట్లు నీ విలాసాలకు, నీ కాస్మెటిక్ హంగులకు. ఆడ పేద ప్రజలు చేస్తుంటే, వాళ్ళ గూడి చెదిరి ఏడుస్తుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు నేను నా ఇష్టం వచ్చిన ప్రాజెక్టులు చేస్తా. ఎవడి కోసం చేస్తావు? ఎట్లా చేస్తావు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా? అందుకే ప్రజా కోర్టులోనూ ఎండగడతాం వీళ్ళను, సుప్రీంకోర్టు దాకా కూడా పోతాం అవసరమైతే. హైకోర్టు ఇవాళ చాలా స్పష్టంగా చెప్పింది. అందుకే మేము అనేదల్లా ఒకటే, కాంగ్రెస్ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇది మంచిది కాదు అని, కొంతమంది లోపల ఉడుకుపోతూ ఉన్నారు. వాళ్ళు కూడా నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ పేదవాళ్ళ కన్నీళ్ళ దాటికి మీరు తప్పకుండా ఇబ్బంది పడతారు. కాంగ్రెస్ నాయకులారా చెప్పండి మీ ముఖ్యమంత్రికి, పేదవాళ్ళతో పెట్టుకోవడం మంచిది కాదు. తప్పకుండా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఈరోజు నిజంగా కరెక్ట్గా సాగరహారం జరిగి 12వ సంవత్సరం, ఈరోజు 12వ వార్షికోత్సవం సాగరహారం. మళ్ళీ మాకు అనుమానం వస్తుంది, మళ్ళీ అట్లాంటి ఉద్యమాలకి నిర్మించాల్సిన పరిస్థితి వస్తుందేమో అని. ఎందుకంటే ఒక్క దగ్గరగా చేస్తున్నది దాష్టికాలు. నిన్న చూసినాం సంగారెడ్డిలో డెమోలిషన్ చేస్తే ఆ రాయి వచ్చి, వీడియో వచ్చింది బయటికి, మీరు చూసింటారు. రాయి వచ్చి ఒక హోమ్ గార్డ్ అనుకుంటా, ఆయన పాపం ఆయన తల్లికి చచ్చిపోయిండు. చనిపోయినరా లేక చనిపోయినని తెలియదా? క్రిటికల్గా ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. అంటే ఈ రకంగా అసలు ప్లానింగ్ లేదు, పద్ధతి లేదు, పాడు లేదు, కూలగొట్టాలన్న ఒక పిచ్చి తప్ప దానివల్ల ఏమొస్తుందో కూడా అర్థం లేదు. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, నేను ఒక మున్సిపల్ మినిస్టర్గా పనిచేస్తున్నాను కాబట్టి అడుగుతా ఉన్నా. మూసీలో మేము గతంలో ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మా పార్టీకి మేము ఇవన్నీ చేసినాం. బ్యూటిఫికేషన్, సుందరీకరణ అంటే పేదలకు కడుపు కొట్టకుండా కూడా చేయొచ్చు. మేము చేసి చూపెట్టినాం. నాగోల్ దగ్గర 5 కిలోమీటర్ల పరిధిలో మేము ఇవన్నీ కూడా మీకు ఇస్తాను, తీసుకోవచ్చు. ఒక్కటి కాదు మేము చేసింది, 15 బ్రిడ్జిలు మంజూరు చేశాం మూసీ మీద, 545 కోట్ల రూపాయలతో. అలా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. అక్కడే ఈ రకంగా పేద ప్రజల కోసం మాకు ఆనాడు ఉన్న పరిమితుల్లో, కోవిడ్ తర్వాత ఉన్న ఇబ్బందుల్లో చేయగలిగిన పనులు చేస్తూ పోయినాం. మేమేం చేయకుండా ఉండలేదు, స్టార్ట్ చేశాం బ్యూటిఫికేషన్. కానీ పేదల కడుపు కొట్టలేదు. వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసినాం, ఇది మూసీయే నాగోల్ దగ్గర. ఇవన్నీ గతంలోనే చేసి ఉన్నాం. ఇదేదో నేనేదో ప్రపంచంలో ఎవరూ చేయింది చేస్తాను అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఏదైతే పోజులు కొడుతున్నారో, నేను వారికి చెప్పేదల్లా ఒకటే, మీరు చేయాలనుకున్నది, మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి, స్పష్టంగా చెప్పండి. ఓపెన్ జిమ్లు పెట్టాము, అందులోనే పేపర్లు కూడా రాసినాయి. ఇది నాకు తెలిసి ఇండియన్ ఎక్స్ప్రెస్, తెలంగాణ టుడేను. ఇది ఆ రోజు జిమ్లు పెడితే, తర్వాత వాకింగ్ ట్రాక్స్ చేస్తే ఆ రోజు పేపర్స్ కూడా రిపోర్ట్ చేసినాయి. చేయలేదని కాదు, కానీ ఏ ఒక్క పేదవాడిని కూడా ఎఫెక్ట్ చేయకుండా మేము చేయాల్సిన పని చేసినాం. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరు ఒక మాట చెప్పండి, స్పష్టంగా చెప్పండి నాకు, అసలు మీరు చేస్తున్నది ఏంటి? మేము ఆల్రెడీ ఎస్టీపీలు మొత్తం మేము పూర్తి చేసినాం. 3,866 కోట్ల ఎస్టీపీలు మేము పూర్తి చేసినాం. నిన్నగాక మొన్న నేను కూకట్పల్లిలో, ఫతేనగర్లో అక్కడ ఎస్టీపీని కూడా నేను సందర్శించినాను. చక్కగా నీళ్ళు కూడా, ట్రీట్మెంట్ కూడా చక్కగా జరుగుతుంది. ట్రీటెడ్ వాటర్ కూడా చూశాను నేను అనేది ఎస్టీపీలు మేమే పూర్తి చేసినాం. 15 బ్రిడ్జిలు మేమే మంజూరు చేసినాం 545 కోట్లతో.
మరి నువ్వు దేనికి ఖర్చు పెడుతున్నావు 1,50,000 కోట్లు? నిజంగా ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే అర్థం కావట్లేదు. నిన్నగాక మొన్న ఆయన అంటాడు, అసలు కొంతమంది ఇళ్ళకి వెళ్ళి వచ్చే మురికి నీరు చెరువులకు పోతుంటే దాన్ని నేను అడ్డుకోకపోతే నేను ముఖ్యమంత్రి ఎట్లయితా? నేను నా డ్యూటీ చేయకపోతే ఎట్లా? ఈరోజు ముఖ్యమంత్రి గారి ఇంట్లోంచి జూబ్లీ హిల్స్లోంచి వచ్చే మురికి నీరు ఏడబోతుంది ఆయనకి ఎరికేనా? మరి ఈ మురికి నీరును మాత్రమే, మురికి నీరు పోతున్నది గ్రౌండ్లోకి కానీ లేదా పక్కన ఉండే కుంటలలోకి కానీ అంటే మరి ఎస్టీపీలు కట్టింది అందుకు కదా, 100% ఎస్టీపీలు కట్టింది ఎందుకు? కట్టాం కదా ఆల్రెడీ. ముఖ్యమంత్రి గారికి కూడా తెలియదు పాపం, ఆయనకు అవగాహన లేదు, సబ్జెక్ట్ తెలియదు. ఈ డ్రైనేజ్ వ్యవస్థ అంతా ఎక్కడెక్కడైతే ఇండివిజువల్ హౌసెస్కి అయితే ఎస్టీపీలు ఉండవు కదా, గేటెడ్ కమ్యూనిటీస్కి ఉంటాయి, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లకు ఉంటాయి, లేదా ప్రభుత్వం కట్టినంటే నాలాల మీద మనం కట్టిన కాడ ఉంటాయి. అంతేగాని ఇండివిజువల్ హౌసెస్కు, ఇండివిజువల్ డ్వెల్లింగ్స్కి అయితే ఉండవు. కానీ పాపం ఆయనకు తెలియక ఆయన ఎన్నెన్నో మాట్లాడుతూ ఉన్నాడు. దానికి ఇదే ఆహా ఓహో ఈయన కొత్తగా గొప్ప విషయాలు చెప్తున్నాడని మీడియా దానికి మరి అనవసర ప్రచారం కూడా కల్పిస్తూ ఉంది. నా విజ్ఞప్తి మీతో కూడా, అట్లా ఎస్టీపీ లేదు కాబట్టి ఇల్లు కూడా కొడతా అంటే హైదరాబాద్లో నాకు తెలిసి ఒక ఇల్లు కూడా మిగలేదు. నాకు చూపెడతారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఎస్టీపీ ఉందా? చూపెడతావా? నిన్న మా హరీష్ రావు గారు ఒక ఆరోపణ చేసినారు, కొడంగల్లో ముఖ్యమంత్రి ఇల్లు కుంటలో ఉన్నది అని. మరి ఇల్లు కూడా కొడతావా? రెడ్డి కుంట, సర్వే నెంబర్ 1138. మీ బ్రదర్ తిరుపతి రెడ్డి FTL ఉన్నాడు, కూలగొడతావా? మెమో ఉంది క్లియర్గా, ఏమని? 500 మీటర్ల లోపు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ 500 మీటర్ల లోపు నిర్మాణాలు ఉండొద్దు అని. ఇలా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో, కూలగొడతావా? మరి వాళ్ళకేమో నోటీసులు ఇస్తారు పెద్దవాళ్లకు, వాళ్ళనేమో కాపాడుతావు కంటికి రెప్పలాగా, పేదవాళ్ళని మాత్రం ఇష్టం వచ్చినట్టు కొడతామంటే ఎట్లా ఊరుకుంటారు అనుకుంటున్నావు? నీకు నిజంగానే నిజాయితీ ఉంటే ముఖ్యమంత్రి గారు, మీ అన్నగారి ఇల్లు ఫస్ట్ కూలగొట్టు, అక్కడ FTLలో ఉన్నవాళ్ళు, బఫర్లో ఉన్నవాళ్ళు ఇల్లు అన్నీ కూలగొట్టు, నీ ఇల్లు కొడంగల్లో కూలగొట్టు. అదేవిధంగా తర్వాత మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఎవరైతున్నారో పెద్ద పెద్ద నాయకులు 500 మీటర్ల లోపు ఈ జంట జలాశయాలకు నిర్మాణాలు ఉండవద్దని రూల్ ఏదైతే ఉందో మీరిచ్చింది, అది మేమీ లేదు కూడా. 2010లో అనుకుంటా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మెమో ఉంది, మీకు షేర్ చేస్తాను చూసుకోండి. 2010లో ఇచ్చారు. మరి దానికి అనుగుణంగానైతే 500 మీటర్ల లోపల ఒక్క నిర్మాణం ఉండొద్దు. మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులే ఉన్నారు. మీ రెవెన్యూ మినిస్టర్ ఇల్లు ఉంది, వాళ్ళ తమ్ముడిది ఉంది, మీ ఎమ్మెల్యే వివేక్ది ఉంది, మీ KVP రామచంద్రరావుది ఉంది, ఇంకా చాలామంది ఉన్నారు. ఇక మధు యాష్కి గౌడ్ గారిది ఉంది, ఒకరుగా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఫస్ట్ కూలగొట్టు. పేదవాళ్ళ ఇండ్ల మీదకి వచ్చే ముందు వాళ్ళందరికీ కూలగొట్టి నీ చిత్తశుద్ధి రుజువు చేసుకొని అటెన్క నువ్వు పేదవాళ్ళ ఇండ్ల మీదకి రా. ఇంకొక మాట కూడా నేను చివరిగా అడిగేది, మేమేమో నిర్మాణం పనిచేసినాం, వీ డిడ్ పాలిటిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్, నువ్వేమో పాలిటిక్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ చేస్తా ఉన్నావు. పాలిటిక్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ అండ్ డిస్ట్రాక్షన్, విధ్వంసం. మేమేమో వికాసం, ఈయననేమో విధ్వంసం. మేమేమో పని చేసుకుంటూ పోయినాం, అందరూ మా వాళ్ళే. ఈయన మాత్రం ఏంటి, అసలు గ్యారంటీలు అమలు ఎక్కడ అడుగుతారేమో అని చెప్పి ప్రజల దృష్టి మలచడానికి ఇవాళ డిస్ట్రాక్షన్ టాక్టిక్స్ అన్నీ చేస్తూ ఉన్నారు. చాలా ఉన్నాయి చెప్పాలంటే, కానీ నేను చివరికి ముఖ్యమంత్రి గారిని ఒక మాట అడుగుతా ఉన్నా. నేను అసెంబ్లీలో అడిగితే కూడా సమాధానం రాలేదు, మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నా. అసలు ఇప్పటివరకు మూసీ DPRఏ లేదండి. ఇప్పటి వరకు మూసీ DPRఏ తయారు కాలే. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టే దిక్కులేదు. అధికారికి ఒక్కరికి ఏం తెలియదు. నేను అడిగిన అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి గారు ఏదో డైలాగ్ కొట్టిండు, బట్టి విక్రమార్క గారు. మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం మూసీ బ్యూటిఫికేషన్ కోసం, సహకరించలేదు, రూపాయి ఇయ్యలేదు అన్నాడు అని చెప్పి అది ఇట్లనే తీసి ఇచ్చినామన్నాడు. అదేంటిది నాకు పంపి నేను చూస్తా DPR అన్న. మళ్ళీ తర్వాత వెంటనే నాలుక కరుచుకొని ఇంకా DPR తయారు కాలే అని చెప్పిండు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రిని, DPR తయారు కాలే, ఎందుకు కూలగొడుతున్నావు? ఇప్పుడు ఎందుకు మార్కింగ్లు ఇస్తున్నావు? రెడ్ లైన్లు ఎందుకు పెడుతున్నావు? నువ్వు రెడ్ లైన్ లేసుడు కాదు, నీకు మేమే డెడ్ లైన్ పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో మూసి నిర్వాసితులను మీరు ముట్టుకుంటే తప్పకుండా మేము వాళ్ళ తరపున గట్టిగా కదం తొక్కుతాము. ప్రజాకోర్టే కాదు, చెప్తూ కదా సుప్రీంకోర్టు దాకా కూడా పోతాం, ఇడిచిపెట్టాం. 6 గ్యారంటీలు ముందు అమలు చేయి, అటెనక మూసిరా. మొదలు 6 గ్యారంటీలు అమలు చేసి, నువ్వు చెప్పినావు కదా మహిళలను కోటీశ్వరులను చేస్తా, 1,67,00,000 మంది ఆడబిడ్డల అకౌంట్లలో నెలకు 2,500 ఇస్తా, ముసలోళ్ళందరికీ 4,000 ఇస్తా, కేసీఆర్ ఒక అవ్వకో తాతకో ఇస్తుండే నేను ఇద్దరికి ఇస్తా, ప్రభుత్వ ఉద్యోగుల అమ్మ అయ్య గుడిస్తా, ఇవన్నీ చెప్పినావు కదా, అవన్నీ నెరవేర్చు. ముందు నెరవేర్చిన తర్వాత 100 రోజుల్లో చేస్తానని చెప్పినవి 300 రోజుల్లో కూడా చేయకుండా ఈ దృష్టి మరల్చే ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నావో వాటిని మేము వదిలిపెట్టమని చెప్పి కూడా చెబుతూ, ఇంకా DPR లేదు,